ఇద్దరు అన్నదమ్ముళ్ళు కార్లు దొంగలించిన డబ్బుల సంచిని ఎవ్వరికి దొరకకుండా ఇంటి వెనుక అడవిలో గుంతదవ్వి పాతి పెడతారు. దాన్ని గుర్తుపట్టడం కోసం దానికి గుర్తుగా ఒక నిమ్మకాయను కూడా గుచ్చి ఉంచుతారు. మరుసటి రోజు స్కూల్లో ఒక అమ్మాయిని తన పెన్నెవరు దొంగలించారని ఏడుస్తూ ఉంటుంది. దాంతో ప్రిన్సిపల్ హెచ్చరిస్తూ పిల్లలందరి బ్యాగులను తనిఖీ చేయడం ప్రారంభిస్తారు. దొరికిపోతామనే భయంతో పెన్ను దొంగలించిన ఆ అబ్బాయి రహస్యంగా వెళ్లి టీచర్ కి పెన్ ఇచ్చేస్తాడు. టీచర్ అతన్ని ఏమీ అనకుండా ఆ అమ్మాయికి పెన్ తిరిగి ఇచ్చేస్తుంది. ఇదంతా చూస్తున్న అన్నదమ్ములకు తప్పొప్పుకుంటే క్షమాపణ దొరుకుతుందనే ఆలోచన మనసులోకి వస్తుంది. తీరా స్కూల్ ముగిసి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక జేసీబీ వాళ్ళ ఇంటి వెనుక వైపు తవ్వకాలు జరిపి తిరిగి వెళ్ళడం చూస్తారు. పరిగెత్తుకుంటూ వెళ్లి చూసేసరికి వాళ్ళ డబ్బుల సంచిని దాచిపెట్టిన నిమ్మకాయ ఉన్న స్థలం మట్టితో పూర్తిగా కప్పబడుతుంది. తమ డబ్బుల సంచి పోయిందని భావించి ఇద్దరు అన్నదమ్ములు అక్కడే కూర్చొని ఏడవడం ప్రారంభిస్తారు. దాంతో భయంతో రాత్రి తల్లిదండ్రులు నిద్రపోయిన తర్వాత ఇద్దరు రహస్యంగా టార్చ్ పట్టుకుని ఆ స్థలానికి వెళ్తారు. జేసీబీ వేసిన మట్టిని తవ్వుతూ వెతకడం ప్రారంభిస్తారు. చివరికి చాలాసేపు కష్టపడిన తర్వాత పక్కకు జరిగి ఉన్న మట్టి కుప్ప కింద ఆ డబ్బుల సంచి దొరుకుతుంది. సంచి దొరకగానే ఇద్దరు ఎంతో సంతోషిస్తారు. స్కూల్లో జరిగిన సంఘటనను గుర్తు తెచ్చుకొని తమ తప్పును తెలుసుకొని ఆ డబ్బును యజమానికి తిరిగిచ్చేయాలని నిర్ణయించుకుంటారు.